మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ దశలోనే రికార్డు స్థాయి అంచనాలు నెలకొల్పుతోంది. ముఖ్యంగా చరణ్ నటన గురించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటన చూసి అవార్డు కన్ఫర్మ్ అంటున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇది పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఉప్పెనతో తన సత్తా చాటిన బుచ్చిబాబు ఈ కథను చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా అద్భుతంగా మలిచారని సమాచారం. ఇక పెద్ది ఫుటేజ్ చూసిన కొందరు సన్నిహితులు చరణ్ నటన రంగస్థలం స్థాయిని మించి ఉంటుందని చెబుతుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. క్లైమాక్స్ లో నటన అవార్డుల పంట. సినిమా చివరి 20 నిమిషాలు రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని తెలుస్తోంది. భావోద్వేగాలను పండించడంలో చరణ్ ఇప్పటికే సిద్ధహస్తుడు. పెద్ది క్లైమాక్స్ లో ఆయన చూపించే వేరియేషన్స్ చూసి ఆయన ఇంట్లో ఒక ప్రత్యేకమైన షెల్ఫ్ అవార్డుల కోసం కేటాయించాల్సిందే అని మేకర్స్ నమ్ముతున్నారు. ఉప్పిన తర్వాత బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకున్నారు. ప్రతి సన్నివేశాన్ని ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్స్ హై లెవెల్లో ఉంటాయని సమాచారం. రీసెంట్ గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ది సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని హింట్ ఇచ్చారు. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, చరణ్ కళ్ళల్లో కనిపించే తీవ్రత ప్రేక్షకులను కట్టిపడిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి సాంగ్ కు సంబంధించి లీక్స్ మరియు అప్డేట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం ఒక మైలురాయి అయితే పెద్ది ఆ మైలురాయిని దాటిపోయేలా కనిపిస్తోంది. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, నటుడిగా చరణ్లోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించబోతోంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా అవార్డుల వేటలో కూడా పెద్ది ముందంజలో ఉంటుందని స్పష్టమవుతోంది.